ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంపేనా? రాకేష్, నన్ను వదిలే రాకేష్, నీకు దండం పెడతా. వదలను. నిన్నంత తేలిగ్గా ఎలా వదిలేస్తా? హలో, అవునా? సరే అయితే రాకేష్, ఆ శంకర్ గోరిని కాపాడేశాడంట. వాడు కాపాడేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ప్రేమకి విధి సైతం సహాయం చేస్తుంది. ప్రకృతి వాళ్ళకి దారి చూపిస్తుంది. వాళ్ళ ప్రేమకి వర్ధన్ కుటుంబానికి రక్షగా ఉండే రాజనందిని ప్రేమ వాళ్ళని కలుపుతుంది. ఎందుకంటే వాళ్ళు అనురాధ ఆర్యవర్ధన్లు. వాళ్ళ ప్రేమకి చావుండదు. అందుకే వాళ్ళనే చంపేస్తా. మా నాన్నని పెట్టిన కష్టాలకి నన్ను టార్గెట్ చేసినందుకు వాళ్ళు పశ్చాత్తాపడేలా చేస్తాను. వాళ్ళు సైన్ చేసిన పేపర్స్ నీకు ఆయుధంతో సమానం రాకేష్. ఇక మీదట దొంగలా కాదు, వాళ్ళను నువ్వు ఫేస్ టు ఫేస్ ఎదిరించచ్చు. నీకింకే మాస్క్ అవసరం లేదు. జలంధర్ కొడుకనే ట్యాగ్తోనే వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవచ్చు. ఎస్ ఎస్, నాకు కావాల్సింది కూడా అదే. జరిగిందేదైనా నా మంచికే జరిగింది. ఇక మీదట వాళ్ళకి అసలైన టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. క్షణక్షణం ప్రాణ భయంతో వణికేలా చేయకపోతే నేను జలంధర్ కొడుకునే కాదు. దిగు, బైక్ పార్క్ చేసి వస్తాను. సంధ్య, అరే నువ్వు వెళ్ళి బైక్ పార్క్ చేసిరా. సంధ్య, 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 అయ్యో సంధ్య. సారీ బ్రేక్ పడలేదండి. శ్రావణి, సంధ్య, 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 ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి సంధ్య. ఏంటో చెప్పు, నేను వెంటనే మా అక్కను చూడాలి. అంటే సమస్యలన్నీ తీరిపోయాయి. అందరం కలిసిపోయాం కదా. కౌరి గారు కూడా సేఫ్గా తిరిగి వచ్చేశారు. అందుకే మన ప్రేమ విషయం అన్నయ్యతో చెప్దాం అనుకుంటున్నా. కొంచెమైనా బుద్ధుందా నీకు? మా అక్క ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ టైంలో ఇవన్నీ అవసరమా? ఏంటి అతని మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏమంటున్నాడు? పెళ్లి కావాలంట, పెళ్లి. ఏంటి పెళ్ళా? అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడా? అయ్యో అది కదండి, అందరం కలిసిపోయాం కదా. మా అన్నయ్య మీ అక్క ఒకరినొకరు ఇష్టపడడం తెలిసిందే కదా అని నీతో చెప్పారా? నీతో చెప్పారా? అయ్యో, ప్రేమని చెప్పక్కర్లేదు. ఆ ప్రేమను చూపించడంలోనే తెలుస్తుంది కదా. అందుకే కదా ప్రాణాలకు తెగించి మరి మిమ్మల్ని మీ ఫ్యామిలీని అన్నిసార్లు కాపాడాడు మా అన్నయ్య. సర్లే, మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా. మనతో కూడా చెప్పాలి. ఆ తర్వాత చూద్దాంలే. అంతవరకు ఆగితే ఇక్కడ జీవితాలు వేస్ట్ అయిపోతాయి. ఏంటి? అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే కదా మన పెళ్ళిళ్ళు జరిగేది. అందుకే అలా అన్నాడు. మన పెళ్ళిళ్ళేంటి? మన పెళ్ళిళ్ళు మీ పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు సెపరేట్ అంతే.
ఇలా సపరేట్ సపరేట్ అనుకుంటూ పోతే సింగిల్గా మిగిలిపోవాల్సిందే. మాకేం అంత తొందరగా లేదు. మీకు తొందరగా ఉంటే మాట్లాడి ఒప్పించుకోండి. అలా అనకండి. మా గురించి కాకపోయినా మీ అక్క గురించైనా ఒకసారి ఆలోచించండి. మనమే ఒక అడుగు ముందుకు వేయాలి, లేదంటే కష్టం కదా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. సరేలే, మీరు చెప్పారని కాదు. మా అక్క లైఫ్ సెటిల్ అవ్వాలి కాబట్టి మాట్లాడతాం. అమ్మా, నిన్ను చూసేంత వరకు మనసు అస్సలు స్థిమితంగా లేదు. అవునమ్మా, ఆ రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని చాలా భయపడిపోయాం. మావయ్య మిమ్మల్ని కాపాడుతాడనే నమ్మకం ఉన్నా కూడా రాకేష్ దుర్మార్గుడని తెలుసు కాబట్టి మీకేం హాని చేస్తాడో అని చాలా టెన్షన్ పడ్డాం. ఆర్య సార్ నన్ను విడిపించేంత వరకు నేను ప్రాణాలతో బయటపడతాననుకోలేదు. నా పిల్లలకు దూరం చేయొద్దు అని దేవుణ్ణి అన్ని కోరుకుంటూనే ఉన్నాను. అకీ, అభయ్, ఏంటి జ్యూస్లు, కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు అన్నీ ఆవిడకైనా? కష్టపడి తీసుకొచ్చిన మాకేం లేవా? మీరు రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు శంకర్ గారు. ఉండండి, కాఫీ తీసుకొస్తా. వదిలేకి ఉండు, ఊరికే జోక్గా అన్నాను. ఏమండి గౌరీ గారు, ఏంటి అంతా ఓకేనా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా? ఆ, నేను బానే ఉన్నానండి. మీరు గేలితో అడుగుతున్నారో వెటకారంతో అడుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మమ్మమ్మ, కష్టపడి ప్రాణాలకి తెగించి తీసుకొస్తే అది కేరింగ్గా అనిపించట్లేదా? సరిపోయింది. మీ అమ్మాయిలున్నారే, ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోరు, ఏది అర్థం చేసుకోకూడదో అది అపార్థం చేసుకుంటారు. మీకు మీకు నమస్కారం అండి. అక్క, మీరొక్కళ్ళే తక్కువారు. రండి రండి. అక్క అక్క, ఏడవకండి, నేను బానే ఉన్నాను. నీకేమవుతుందో అని ఎంత భయపడ్డామో తెలుసా? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నీకేమైనా అయితే మేమేమైపోవాలక్క? ఊరికే ఉండండి, ఇప్పుడేం కాలేదు కదా. ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినా తప్పులేదు. చివరికి నిన్ను కాపాడాడు. మాకదే చాలు. అవునే, శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే గనక లేకపోతే నేను ఇవాళ ప్రాణాలతో మిగిలేదాన్ని కాదు. నిజమక్క. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఓకే ఓకే. మీరు మాట ఇచ్చినట్టుగానే మా అక్కని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.